మీడియా సోదరులకు అందరికీ వందనములు చెల్లించుకుంటున్నాం. క్రిస్మస్ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఈ డిసెంబర్ మాసంలో క్రైస్తవులు ఎంతగానో, క్రైస్తవులే కాదు అందరూ కూడా ఎంతగానో ఆయన గురించి స్మరించుకుంటూ ఈ ఒక్క చోట కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా 275 దేశములలో ఆయన సువార్త ప్రకటింపబడుతున్నది. అందులో భాగంగా ఆయన ఈ లోకానికి 2025 సంవత్సరముల కిందట ఈ లోకానికి వచ్చాడు. ఈ లోక రక్షణ కోసము వచ్చాడు. ఈ లోకంలో జీవించుతున్న మానవుల కోసము, వాళ్ళ రక్షణ కోసము వచ్చాడు. మరి ఆయన ఒక కన్యక గర్భం నందు ఆయన ప్రజల కొరకు ఒక కన్యక, ఎలాంటి పాపం ఎరగని కన్యక గర్భం నందు ఆయన జన్మించి ఈ లోకంలో పాపముల కొరకు, ఈ ప్రజలు చేసే పాపం కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో ఆయన రక్తం చిందించాడు, ప్రజల కోసం రక్తం చిందించాడు. మానవులు ఎంతో మార్చాలని ఆయన రక్తం చిందించాడు. మరి మానవులు ఈ రోజు కూడా తెలుసుకోలేకున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ రోజు కరెంట్ అయినా, ఏమైనా కూడా, ట్రైన్ అయినా కూడా, ఎయిర్పోర్ట్ ఫ్లైట్లు అయినా కూడా, ఏవి కూడా ఆయన నమ్ముకున్న సేవకులే, వారే భక్తులు, వారే కనపెట్టారు. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు తెలియక ఆయన దేవుడు కాదు అని అంటున్నారు. కాదు, ఆయన యెహోవా దేవుడిలోంటి వచ్చినవాడు, పవిత్రముగా పుట్టినవాడు, ఈ లోక రక్షణ కోసం పుట్టినవాడు. అందుకు కాబట్టి ఈరోజు క్రైస్తవులే కాకుండా ప్రతి చోట, ప్రతి దేశము కూడా ఆయన స్మరించుకుంటున్నారు. ప్రతి చోట ఈరోజు ఈ కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ క్రైస్తవుడు ఉన్నాడో ప్రతి ఒక్క చోట కూడా ఆయన్ను స్మరించుకుంటూ సెమీ క్రిస్మస్ అంటే 20 రోజులు ముందుగానే సంతోషంగా జరుపుకుంటున్నారు. సంతోషంగా పాస్టర్లంతా, క్రైస్తవులంతా కలిసి, ఆ బైబిల్ తెలుసుకున్న వారంతా కలిసి సంతోషంగా ఆయన్ను స్మరించుకుంటున్నారు. చూడండి, ఆయన ఈ లోకంలోకి వచ్చింది దేనికోసం వచ్చాడు? ఆయన ఏమన్నా ఈ లోకంలో భూమి కావాలన్నాడా, లేదంటే బంగారు కావాలని అన్నాడా, ఇండ్లు కావాలా, పెళ్లి కావాలా, పిల్లలు కావాలా అని ఏమి కూడా కోరలేదు. మరి ఆయన కోరినంత ఒకటే, నీ మనసు ఏకమించి నీ ఖాళీ టైంలో నన్ను స్మరించండి అని అడిగాడంతే. అని ఏమి కూడా ఆశించలేదు. ఏమి కూడా ఈ లోకం నుండి, ఈ భూమి నుండి కూడా ఏమి ఆశించలేదు. అటువంటి పవిత్రమైన వాడు యేసు క్రీస్తు. ఆయన మన కోసం వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఈ రోజు క్రైస్తవులందరూ కూడా ప్రతి చోట ఉన్నా లేకున్నా ఆయన స్మరించుకుంటూ ప్రతి చోట ఆయన ఉత్సవాలు, సెమీ క్రిస్మస్ ఉత్సవాలు చేసుకుంటున్నారు. అందరినీ ఈ లోక సంబంధంగా, ఈ జిల్లా వాళ్ళను అందరూ ఆయన ఆశీస్సులు, ఆయన దీవెనలు ఉండాలని పాస్టర్లు ఇంకా ఎంతగానో, వారైతే పాస్టర్లు వారి కుటుంబాలలో ఎంతో కష్టాలున్నా, బాధలున్నా, ఏమి సమస్యలున్నా, సంఘంలో 10 మంది 5 మంది వచ్చినా కూడా వారి దూరంగా ఉంటేనే ఈ రోజు ఆయన సువార్త ప్రకటించున్నారు. 275 దేశములలో, మారుమూల ప్రాంతంలో ఆయనంటే ఎరగని వారిని కూడా వారికి తెలియపరిచి ఆయన పవిత్ర దైవంతో ఆయన ఎవరి కోసం వచ్చాడో అవన్నీ కూడా చెప్పుతున్నారు. ఇంకను కూడా ముందుకు ఈ దేశాన్ని కానీ, ఈ యొక్క రాష్ట్రంలో కానీ ప్రజలు ఇంకా ముందుకు తీసుకుపోయి చైతన్యవంతులు చేస్తారు పాస్టర్లు, ఆయన బిడ్డలు. అంతే కాబట్టి ఈరోజు ఈ దినము, ఈరోజు ఇక్కడ పాస్టరు దేవరాజు గారు ఈ పరిధి నగర్ లో ఇంత కష్టపడి ఆయన పాస్టర్లందరినీ పిలిచి సంఘస్థులందరినీ పిలిచి, ఇంకా తెలిసి వారిని అందరినీ పిలిపించి ఇక్కడ ఈ యొక్క ఉత్సవాలు జరుపుతున్నాడు. ఆయనకి వందనములు. ప్రియా మిత్రులకు నమస్కారములు. ఈరోజు కడప జిల్లా, కడప టౌన్ పరిధిలోని సియోను ప్రార్థనా మందిరం పరిధార్ నగర్ లో
దైవజనులు దేవరాజు గారి యొక్క ప్రార్థనా మందిరం వద్ద ముందస్తుగా సెమీ క్రిస్మస్ యొక్క వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వేడుకలకు కడప నగరంలో ఉన్నటువంటి దైవ సేవకులు, అలాగే సంఘ సభ్యులు, ఈ గ్రామ ప్రజలందరూ కలిసి ఈ వేడుకలు జరుపుకోవడానికి ఇక్కడికి సమావేశమై ఉన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ముందస్తు కార్యక్రమం ఎందుకు జరుగుతుందంటే, ప్రపంచ యావత్తుగా క్రిస్మస్ యొక్క వేడుకలను జరుపుకోవడానికి క్రైస్తవులందరూ కూడా ఇది ఒక సంబరాలుగా జరుపుకుంటారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, దేవుడు ఈ లోకానికి అనగా లోకానికి దేవుడుగా రాకుండా కన్యక గర్భమందు ఆయన మానవ రూపంగా వచ్చి సర్వ మానవాల పాపల కొరకై తన ప్రాణాన్ని బలియాగము చేయటానికై ఆయన వచ్చినటువంటి సందర్భం. అలాగే పాపుడు క్రీస్తు యేసు లోకములకు వచ్చినని బైబిల్ వాక్యం చెలవిస్తుంది. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకములకు వచ్చినని బైబిల్ వాక్యం చెలవిస్తుంది. దేవుని యొక్క ప్రణాళిక ఆలోచన ఏమైతే ఉందో, సర్వ మానవులు చేసిన పాపమును పరిహరింపడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా సూచిస్తుంది. అందులో భాగంగా ఈరోజు క్రైస్తవులందరూ కూడా సర్వ మానవాళి పాప పరిహారార్థమై యేసు ఈ లోకానికి వచ్చేటువంటి శుభ సందర్భంగా ఈ సెమీ క్రిస్మస్ యొక్క వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి అందరూ కూడా చేసుకుంటారు. అందులో భాగంగానే ఈరోజు పరిడా నగర్ లో కూడా క్రైస్తవులందరూ కూడా ఈ యొక్క వేడుకలను జరుపుకోవడానికి మేము ఈ కార్యక్రమాలకు సిద్ధపడి ఉన్నాం. కనుక ఈరోజు అందరూ కూడా ఈ పండగ వాతావరణంలో రాబోయేటువంటి రోజుల్లో కూడా మెస్సయ్య మా కొరకు, మా యొక్క పాపల కొరకు తన యొక్క ప్రాణాన్ని బలియాగం చేశాడు, మమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి వచ్చేటటువంటి నమ్మకం, విశ్వాసము కలిగి ఉండడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భాస్కర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనార్టీ విభాగంలో, అలాగే మరి ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా కొనసాగుతున్నారు.